అండి, నేను మీ స్వాతి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఎక్కడున్నానో గెస్ట్ చేయండి. నేను ఈ ప్లేస్ గురించి చెప్పకముందే మీరు గెస్ట్ చేస్తే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు డిస్టిక్లో ఎంతో ఫేమస్ అయిన మారేడుమిల్లి ప్రాంతంలో ఉన్నాము. ఇటీవల కాలంలో ఈ ప్రాంతం టూరిస్ట్ ప్లేస్గా ఎంత డెవలప్ అయిందో మనందరికీ తెలిసిందే కదా. ఇక్కడ మనకి మారేడుమిల్లిలోని ముఖ్యమైన విజిటింగ్ స్పాట్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనం అయితే వనవిహారీలో ఉన్నాము. తర్వాత మనం కాఫీ ప్లాంటేషన్కి వెళ్దాము. ఇప్పుడైతే మనం వనవిహారీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మారేడుమిల్లిలో ఉన్నామన్నమాట. మొత్తం వర్షం మాన్సూన్ అంటే ఏంటో మనకు బాగా ఇక్కడ అర్థమవుతుంది అనమాట నాకు. ఇప్పుడైతే మనం మారేడుమిల్లి వనవిహారీలో ఉన్నాం. ప్రజెంట్ అయితే అక్కడ ఏదో హిల్ స్టేషన్ ఉందంట, అది కూడా చూసేసి వద్దాం. మారేడుమిల్లి అనగానే దట్టమైన అడవులు. ఆ అడవుల్లో ఎక్కువగా గుర్ర గేదెలు ఉంటాయి అన్నమాట, అంటే అడవి గేదెలు. ఇవి సాయంత్రం 6 అవ్వగానే రోడ్ల మీదకి వస్తూ ఉంటాయి అన్నమాట. చాలా డేంజర్ ఇవి. ఒంటరిగా ఉంటే అటాక్ చేసేస్తాయి అన్నమాట. ఈ ప్రాంతంలో అయితే అడవికి రారాజు గుర్రగేదెలే. ఇప్పటి వరకు మన వీడియోల్లో రకరకాల ఊర్లు, ప్రజలు, వారు మాట్లాడే భాష, ఆచార వ్యవహారాలు అన్నీ, ఇంకా సంతలు కూడా చూపించాం కదా. ఈ వీడియోలో అలాంటిదేం చూపించబోవట్లేదు. మా అవేంటి ఇవి? గెస్ట్ హౌసా, ఫారెస్టా? మామూలుగా టూరిస్టులకి రెంట్లకి ఇస్తారా? పైన ఉందా? అది దాన్ని ఏమంటారండి? హిల్ టాపా? అక్కడ ఉంది కదా బాబు. ఉంటారమ్మా, ఎవరైనా ఉంటారు అక్కడ? అక్కడ ఎవరైనా ఉంటారా? నేను చదువుకునేటప్పటి నుంచి ఉంది అది. అవునా బాబోయ్, పైకి ఎక్కాలి తెలుసా. ఎక్కుదాం, వెళ్దామా? అయితే వెళ్దాం. ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఇప్పుడు హిల్ స్టేషన్కి వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళబోయే ముందు కింద కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి టూరిస్టుల కోసం, అవి చూసేద్దాం. అందమైన ప్రశాంతమైన వాతావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్ మా మారేడుమిల్లి అడవి ప్రాంతం. ఈ చక్కని అడవి ప్రాంతంలో పర్యాటకుల కోసం ప్రభుత్వం వారు మంచి విడిదిని ఏర్పాటు చేశారు. ఫ్యామిలీతో పాటు ఒక రోజు సరదాగా గడపడానికి ఇది ఎంతో మంచి ప్లేస్ అన్నమాట. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రిసార్ట్ చుట్టూ చాలా పొడవైన వృక్షాలు ఉంటాయన్నమాట. పైనస్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఇవి ఈ ప్రాంతంలో తప్ప మరెక్కడ కనిపించవు. ఇక్కడైతే రిసార్ట్స్ ఉన్నాయి కదా, అక్కడ అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళు మనకు కల్పించే సదుపాయాలు ఏంటి, అలాగే రోజు వైజ్ ఛార్జ్ ఎంత అనేది కూడా కనుక్కుందాం. రిసార్ట్స్ ఛార్జింగ్ అయిపోయింది కదా సౌజీ. పవర్ బ్యాంక్ లేదు, చార్జర్ తెచ్చాను. ఎక్కడో చూసినట్టు అనిపించింది కదా నా ఫేస్. యూట్యూబ్లోనే అక్క. పైన కూడా ఉన్నాయా? ఎవరు చేస్తారు అక్కడ? ఉన్నారు ఎవరన్నా మనుషులు? నేను, కుమారమ్మ, జనహరమ్మ ఉంటాం పైన. ఇప్పుడు ఎవరు లేరా ప్రజెంట్? జనహరమ్మ పైన. జనహరమ్మ, రావణక్క. ఇది మీకు ఇచ్చేసారేమో అయితే మీరు ఉండడానికి? లేదు, అద్దెకి ఇచ్చి నేను వెళ్తున్నానే. ఓహో, డబల్ బెడ్డా? ఓకే ఓకే. ఏసీ. ఎంతమందికి ఇస్తారా మీది? ఫ్యామిలీ అంటే ఇద్దరే, అంటే పిల్లలతో ఉంటే పర్లేదు కానీ లేదు, మగవాళ్ళు అయితే ఇద్దరే. ఫ్యామిలీ అని ఇద్దరే. పిల్లలతో అయితే ఒక 2-3 పిల్లలన్నా పర్లేదు. ఎంత మరి అంటే? 4500. అది ఇందాక మనం చూసింది 2000. అది నాన్ ఏసీ. ఎవరు కట్టించారు ఇది? గిరిజనుల కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కట్టించారా? మన కమిటీ జనాలను వేసి మన ట్రైబుల్కే అభివృద్ధి చెందాలని వేసి పెట్టారు. ఇలా ప్రభుత్వం వాళ్ళు పెట్టారా? అండ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ వాళ్ళు. ఇంకేదో వచ్చినా మనమే గిరిజనులు. రోజుకి ఏ టైం అయినా సరే మనకి అంతేనమ్మా? ఇవాళ మీరు ఏ టైంకి వచ్చినా రేపు 8, 9, 10 లోపు అంతే. బాగుంది, చాలా బాగుంది. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. టీవీ సదుపాయం కూడా బాగానే ఉంది. అన్ని కవర్ ఏదమ్మది. బాత్రూమ్స్ కూడా చూపిస్తుంది స్వాతి స్మానియా అనుకోకండి. ఇది కూడా చాలా స్పేసియస్గా విత్ గీజర్.
చాలా మంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయడం లేదు. ప్లీజ్ మీ లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. మేమైతే విలేజ్ వీడియోలు తీసుకోవడానికి మాత్రమే మారేడుమిల్లి వచ్చాము. కానీ ఇది కూడా తీస్తే బాగుంటుంది కదా, చూడడానికి అయితే చాలా బాగున్నాయి అనే ఉద్దేశంతో ఇది కూడా షూట్ చేసాము అనమాట. అక్క ఏం పీకుతున్నావు? సెంట్ గడ్డ. సెంట్ తయారు చేస్తారా? అది మిషన్ పడితే సెంట్ వస్తుందట. ఇది మిషన్ పట్టేసి ముదిరిపోయాక నొరిసెన్లో కోసేసి మిషన్లో పెడతారట. పెడితే వాసన వస్తుంది, చాలా బాగుంటది. ఈ గడ్డి వల్ల మన రైతులు కూడా వేసుకున్నారు. ఏటి పక్క ఏది పిఎం కోట ఆ టైపు రైతులు కూడా వేసి దీనివల్ల మిషన్ కూడా ఉంది అక్కడ. ఈ గడ్డి కొనుక్కోవడానికి ఎవరైనా వస్తారా? గడ్డి కొంటగానే మామూలుగా వాళ్ళు పోసి మిషన్ లో పెడితే రసం దిగితే దాంట్లో ఏమైనా కలిపి సెంట్ అమ్ముతారు. పచ్చగా వస్తుంది సెంట్, గ్రీన్ కలర్ లో. గ్రీన్ కలర్ లో. అయితే డైరెక్ట్ మనోళ్ళే సెంట్ తయారు చేసేస్తారా? పిఎం కోటలో మిషన్ కూడా ఉంది. మీదెవరు అక్క? మీదెవరు? మాది ఇవరే మానవులే. అక్క చిన్న మొక్కివ్వా, ఇది మంచి వాసన వస్తుంది. సెంటు గడ్డి మా ఇంట్లో వేసుకోవడానికి తీసుకెళ్తున్నాను. లొకేషన్ చూడండి, భలే ఉంది. చూడాలనుకుంటే కామెంట్ చేయండి. అక్క నాకు సెంటు గడ్డి ఇచ్చింది నాటుకోమని చెప్పి. బాగుంది, వాసన కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. అవును, వాసన. సబ్స్క్రైబ్. ఈ అక్క నా సబ్స్క్రైబర్. ప్రజెంట్ అయితే నా వీడియోనే చేస్తుంది. నా సబ్స్క్రైబర్ అనమాట అక్క. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్ అక్క నా వీడియోలు చూస్తున్నందుకు. ఏ వీడియో బాగుంది? అన్నీ బాగున్నాయా? ఇప్పుడు మనం హిల్ స్టేషన్కి వెళ్తున్నాము. రోడ్ అయితే బాగోదు, రాళ్ళన్నీ కూడా పైకి వచ్చేసి ఉంటాయి అనమాట. పైగా వర్షం పడింది కదా, అంతా తడిచిపోయింది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పైకి. ఇప్పటికి పోవు స్వాతి, ఈ రాళ్ళు మేము చదివినప్పటి నుంచి రాళ్ళు అలానే ఉన్నాయి. ఒక రాయి మీద పేరు రాసుకోవాల్సిందే. ఇదిగో ఇక్కడ తినేవాళ్ళం మేము హాఫ్ డే స్కూల్స్కి. ఇది వచ్చేవాళ్ళ. ఇది బడి ఎంపీపీ. మల్లె తోట ఉంది చక్కగా, చూడు అంత మల్లెపూలే కానీ మల్లె మొగ్గలు లేవు. ఒకటే మల్లె మొగ్గ ఉంది. పిక్స్ పెట్టడం పిచ్చి నాకు, ఇలాంటివన్నీ స్టేటస్ బాగుంది. ఎవరు లేరు, బట్ అటుపక్క ఉన్నారు. చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఇది మట్టితో వేసారండి. ఇది పెయింట్. దోమలు ఎలా ఉంటున్నారు అక్క ఇంత దోమల మధ్యలో? కానీ అడవి మధ్యలో భలే ఉంది ఇది. ఓ ఫోటో దిగాలి, బాగుంది కదా చాలా. నాకే సరిపోతుంది తెలుసా, మెరూన్ కలర్. ఈరోజు ఎటు వెళ్ళినా ఇదే కనబడుతుంది అబ్బా నాకు రంగు. అక్క భలే ఉంది లోపల. ఓహో, ఇటు పక్క మొత్తం ఫారెస్ట్ లాగా బాగుంది. అక్క ఇంత అడవిలో ఉంటున్నావు కదా, నీకు భయం వేయట్లేదా ఒక్కదానివి? గట్టి చెప్పు. హాయ్, హలో, హౌ ఆర్ యూ?
ఎంత పెద్ద తోక ఉందో చూడు దీని పేరేం పేరు? ఓ, దాక్కుంది, సిగ్గుపడుతుంది. మారేడుమిల్లి హిల్ స్టేషన్ అయితే చూసాం కదా, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను హిల్ స్టేషన్ నుంచి కిందకి వెళ్ళబోతున్నా అనమాట. రెడీ ఫర్ రైడ్. వర్షంలో బైక్ జర్నీ ఎలా ఉండబోతుందో చూడండి మీరు కూడా. ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే. తడుచుకుంటూ వెళ్తే మా అమ్మ ఇంట్లో తంతదనమాట. ఇక్కడంతా కూడా అడవి ఉత్తరేణ ఎక్కువగా ఉంది. నా డ్రెస్కి బాగా అంటుకుపోయాయి వాటి సీడ్స్. అకిరాంతస్ పీసెస్ అన్నమాట. ఇక్కడ నల్లగా పాదుల్లాగా కనిపిస్తున్నాయి కదా చెట్లు, బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి పెప్పర్స్ అన్నమాట. దగ్గరికి వెళ్ళి చూద్దాం. బ్లాక్ పెప్పర్స్. గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇలా ఎప్పుడైనా పెప్పర్స్ చూసారా? మనకి మార్కెట్లో బ్లాక్ పెప్పర్స్ కనిపిస్తాయి కదా, అవి ఈ అడవుల నుంచే పండిస్తారనమాట. ఎక్కువగా మనకి మారేడుమిల్లి, అరకు ఏరియాలో ఇవి కనిపిస్తాయి. ఈ పంట వేస్తారనమాట. ఇలా కొండల్లోనే వేస్తూ ఉంటారు. అంతర పంటగా వేస్తారనమాట. ఇది ఒక్కటి మీకోసం తెంపి చూపిస్తున్నాను. తిట్టొద్దు నన్ను ఎవరు. ఇది బ్లాక్ కలర్లోకి రావాలి. ఇంకా పచ్చికాయలే ఉన్నాయి. అసలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే మనకైతే కొంచెం కారంగా అనిపిస్తాయి కదా, ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవేం కడగవసరం లేదు, ఎందుకంటే అడవుల్లోనే కదా ఉన్నాయి ఫ్రెష్. ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. మేబీ పచ్చికాయలు టీలో వేసుకుంటే బాగుంటాయేమో. ఈ గుత్తి నేను తీసుకుని వెళ్ళి టీ చేసుకుంటున్నా, పెప్పర్ టీ. పవరే ఉంది, మండుతుంది నాలుగా. మనం పెప్పర్స్ని ఇంటికి తెచ్చి కూడా పెంచుకోవచ్చు. కొంచెం చల్లగా ఉండాలి వాతావరణం, అప్పుడే బాగా పెరుగుతుంది. చూడండి, ఇగోండి వేర్లు ఉన్నాయి. ఇది మన ఇంటికి తీసుకెళ్ళినా బ్రతుకుతుంది. కాకపోతే మిరియాలు వస్తాయో రావో మాత్రం తెలీదు. ఇది మొక్క నేను తీసుకెళ్ళట్లేదు కాబట్టి దీన్ని పీకట్లేదు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి జాబ్రా ప్లాంట్స్ అన్నమాట. ఎర్రగా చూడడానికి అందంగా ఉన్నాయి కదా. ఇవి ఎక్కువగా కాస్మెటిక్స్, లిప్స్టిక్, తర్వాత రంగులు, అద్దకాల దాంట్లో వాడుతూ ఉంటారనమాట. ఇవి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి చూడడానికి, పింక్ కలర్లో చాలా అందంగా ఉన్నాయి కదా అనేసి క్యాప్చర్ చేశాను. కేవలం ఒకే ఒక్క గుత్తు, ఆ గుత్తు మాత్రమే పండింది. ఇదిగోండి, ఇది చూడండి, కాయలు చూడండి ఎంత భలే అనిపిస్తున్నాయి కదా. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయంట. ఎప్పుడు చూడలేదు కానీ చాలా అందంగా ఉంటాయంట ఇవి. ఎంత బాగున్నాయి కదా, చూస్తేనే నోరు ఊరినట్టు అనిపిస్తుంది. కోసేస్తున్నాను మరి ఒకటి. చాలా గట్టిగానే ఉన్నాయి. సీడ్స్ ఎలా ఉన్నాయో చూద్దామా. ఒక సీడ్ కింద పడిపోయింది, ఒకటి మాత్రమే మిగిలింది. పెప్పర్స్ తిన్నాను కదా, ఇది స్వీట్గా అనిపిస్తుంది. మారేడుమిల్లి ఏరియాలో మాత్రం దోమలు మామూలుగా లేవు, తెక్కుడేస్తున్నాయి బాబాయ్.
నాకు చెట్లన్న బుక్స్ అన్న చాలా చాలా ఇష్టం అనమాట. ఎక్కువగా వాటితోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. నాకు ఈ అడవిలో ఇంకొక వెరైటీ కనిపించింది, అది కూడా చూసేద్దాం రండి. అడవి మిరపకాయలు చూడ్డానికైతే చీమ మిరపకాయల్లాగా ఉన్నాయన్నమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అడవిలో మిర్చి ఉంటాయన్న సంగతి నాకు ఇప్పటివరకు తెలియదు. ఇంతకుముందు చూసారా ఒకసారి నేను అడవి కరివేపాకు అనేసి ఒక షార్ట్ కూడా పెట్టాను. ఇప్పుడు అనుకోకుండా నాకు మిర్చి కనిపించినాయి. చూడండి, మన మిర్చి కంటే కాస్త చిన్నగా ఉన్నాయి. ఈ ఫ్లవర్ కూడా చూడండి, మన మామూలుగా అయితే ఎల్లోయిష్ వైట్ కలర్లో ఉంటుంది కదా, ఇదైతే కొంచెం లైట్ గ్రీన్ ఎల్లోయిష్ లాగా అనిపిస్తుంది, గ్రీనిష్ కలర్లో అనిపిస్తుంది. చూడండి, ఆ ఫ్లవర్స్ కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఈ మిర్చి కూడా చాలా చాలా ఎలా ఉంటాయో ఒకసారి టేస్ట్ చూద్దామా? వద్దు, నా వల్ల కాదు, నేనైతే ప్రయోగాలు చేయలేను. చాలా కారంగా ఉంటాయని అయితే విన్నాను, నేనైతే తిన్ను. ఒకసారి ఇంకా ఇక్కడెక్కడో పండు మిర్చి, కొంచెం పండు అయింది ఇది. మిర్చి చూడండి, ఇది నాకంటే హైట్ ఉంది. నేనేమి 6 అడుగులు కాదనుకోండి, కాకపోతే ఎంత హైట్ ఉందో చూడండి. ఇది ఇక్కడ ఇదిగో ఆల్రెడీ ఇక్కడ ఏమున్నారమ్మ పళ్ళు ఉన్నాయేమో ఎతుకుతున్నా మీకోసం చూపిద్దామని. ఇక్కడ ఏం పళ్ళు కనిపించలేదు, కానీ ఇదిగో ఈ కొమ్మలో కనిపిస్తుంది. మీకోసం కోచేస్తున్నా, మరి ఏమనుకోవద్దు. ఇదిగో ఇది చూడండి, అసలు పచ్చిమిర్చి, ఇది ముక్కు పుడకలాగా ఉంది. ఇది చూడండి అసలు ఇది ఎంత ఉందో. కెమెరామాన్ గారు, ఇది ఒకసారి నమలొచ్చు కదా. చీమ మిరపకాయ. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కనిపించే అరుదైన ఇంకొక రకమైన పంట అరటి అన్నమాట, అడవి అరటి. ఇది వైల్డ్ వెరైటీ, చాలా హైట్ ఉంది, అలాగే గెలలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి, ప్రతి శనివారం కూడా మారేడుమిల్లిలో సంత జరుగుతుంది. ఆ సంతకి ఈ పళ్ళని గిరిజనులు తీసుకుని వచ్చి అమ్ముతూ ఉంటారంట. అయితే ఇవి ఎప్పుడు దొరకవు, సీజనల్ ఫ్రూట్స్ అన్నమాట ఇవి కూడా. దేవగన్నర్ అంటే ఇదా? మన సైడ్ పిచ్చి మొక్కల్లో పెరుగుతాయి మేడం. మన సైడ్ పిచ్చి మొక్కల్లో పెరుగుతాయి, ఇదేమో హైబ్రిడ్ కదా. ఆకులు సేమ్ నేషనల్ ప్లాంట్స్. సరస్వతి ఆకు, ఇది తింటే చదువు వస్తుంది తెలుసా. మిరియాలు, ఎండిపోయిన మిరియాలు ఇక్కడ చిక్కుకొని ఉన్నాయి. ఇస్తరాకులు కుట్టే ఆకులు. ఈ కాయలు కూడా కాస్తాయి కదా మేడం, బాగుంటాయి అడవికలు. ఇప్పుడే పడ్డట్టుంది ఇది తానికాయ. ఇవి పైన చెట్లు, ఇవన్నీ కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. తర్వాత ఇది కొమ్మ ఇరిగి పడిపోయింది. కొంచెం దగ్గరికి రండి. ఇవి చిగుర్లు అన్నమాట, ఇక్కడ నుంచి కాయలు వస్తాయి. ఇది కోతులు ఇరిపేసినట్టున్నాయి కొమ్మలు. పచ్చికాయ అనుకోండి, ఇది కూడా ఇలా ఉంది. ఇది చూడండి, చక్కగా చెక్కతో చెక్కినట్టు ఎంత అందంగా కనిపిస్తుందో. పైన స్కోన్స్ అంటారు దీన్ని. చాలా అటవీ ప్రాంతాలు తిరిగిన తర్వాత చాలా చాలా ఆకలేసేసింది. ఎక్కడైనా మంచి రెస్టారెంట్ దొరుకుతుందా మనం వెతికాము. స్నేహ రెస్టారెంట్ కనిపించింది. ఎలా ఉందో తిని చూద్దాం. ఇక్కడ ఏదో చిట్టి ముత్యాలు రైస్ ఫేమస్ అంట. స్పెషలా చిట్టి ముత్యాలు? బాస్మతి రైస్ మేడం, ఇది రెగ్యులర్ లోపల. ధర్ని ఇక బయటకు వచ్చాను. సాయంకాలం సరదాగా ఇంటికి వస్తాను, ఓకేనా? ఓకే. వాటర్
కాస్ట్ ఎంత అండి? పావు కేజీ 250 అండి. చికెన్ అయితే, మటన్ అయితే 400. ఏంటిదమ్మా అది? కుండ బిర్యానీయా? కుండ బిర్యానీ అండి, మటన్ బిర్యానీ. ఇప్పుడు మటన్ బిర్యానీ చేస్తున్నారా? ఎంతండి? అది 500 అంటే ఇద్దరికి వస్తుంది. 500 ఇద్దరికి వస్తుందా? రోజు ఎన్ని చేస్తారు మీరు అలా? అలా అంటే వాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళు చేస్తామండి. ఆర్డర్స్ బట్టా? ఆర్డర్స్ పెట్టాం. ఓన్లీ చికెన్ ఉంటుందండి, అరకేజీ చేస్తాం మేడం. ఓన్లీ ఇది అయితే బొంగులో చికెన్ 1/2 కేజీ ఉంటుంది. ఓన్లీ స్టార్టర్ టైప్లో వస్తుంది, డ్రై ఐటమ్. ఈ పెద్ద బొంగులు అండి, ఈ బిర్యానీలు అండి, బొంగులో చికెన్ బిర్యానీ బొంగుల్లో చేస్తున్నారా? ఎంత? చికెన్ బిర్యానీ వచ్చి 350 అండి, ఇద్దరు సరిపోతుంది. ఇద్దరికి వస్తుందా? 350. అలాగే బొంగులో పచ్చళ్ళు కూడా ఉంటాయండి. ఇలాగే కాల్చి చేస్తారా అవి కూడా? బొంగులోనే పచ్చళ్ళు చేస్తాం. రోజుకి ఎన్ని చేస్తూ ఉంటారు ఇలాగా? 200 బొంగులు కాలుస్తారా? ఇంతకుముందు ఇలా వచ్చి ఎవరైనా వీడియోస్ చేస్తారా? చేయలేదా? అంటే మీకు ఫ్రీ ప్రమోషన్ అనమాట నా ఛానల్ ద్వారా. వ్లాగ్ అనమాట ఈరోజు. మా దగ్గర స్పెషల్ అండి, ఎక్కడ దొరకదు బొంగులో పచ్చళ్ళు. నేను తయారు చేస్తున్నాను. బొంగులో పచ్చళ్ళు పేరు బాగుంది. అలాగే మా దగ్గర చిట్టుముత్యాల బిర్యానీ అని స్పెషల్ అండి. స్పెషలా? బాగుంది, నేను టేస్ట్ చేశాను. బాగా చిట్టుముత్యాల బిర్యానీ బాగా. మారేడుమిల్లి అటవీ ప్రాంతం చాలా డేంజరు. ఇలా నైట్ టైం మాలాగా జర్నీ చేయకండి. మాకు తెలియకుండా మేము ఇలా చేసామన్నమాట. తర్వాత వచ్చేసిన తర్వాత ఆ ప్లేస్ చాలా డేంజర్ అని చెప్పారు. ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ మీద గుర్రగేదెలు ఎక్కువగా ఉంటాయంట. చీకటి పడగానే మాకు కూడా భయం వేసింది. మధ్యలో ఒకరు కనిపించారు, దేవుళ్ళగా అమ్మయ్య అనేసుకొని అదే ధైర్యంతో ముందుకు వచ్చేసి ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయగలరు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.